Hi, hello viewers. I'm Dr. Pratima Raj Reddy, working as Medical Superintendent of Government General Hospital, Nizamabad. Body, mind, soul viewers అందరికీ కూడా నా శుభాకాంక్షలు. స్టే హెల్దీ అండ్ స్టే ఫిట్. బేసికలీ డెంగ్యూ అనేది ఒక వైరల్ ఫీవర్. సో డెంగ్యూ వైరస్ వల్ల వస్తుంది. ఆ డెంగ్యూ వైరస్ 4 టైప్స్ ఉంటుంది. అది మస్కిటో బైట్ ద్వారా వస్తుంది. సో మస్కిటో అంటే ఏడిస్ ఈజిప్టే అనే మస్కిటో కనుక మనల్ని కరిచినట్టయితే సో ఆ వైరస్ని అది ఒక డెంగ్యూ ఉన్న పేషెంట్ నుంచి లేని పేషెంట్కి ఈ మస్కిటో వెక్టర్ లాగా అంటే ఒక ట్రాన్స్పోర్ట్ వెహికల్ లాగా పనిచేస్తుంది. సో ఆ మస్కిటో వచ్చి మనల్ని కరిచినప్పుడు దెన్ ఆ డెంగ్యూ వైరస్ మన బాడీలో ప్రవేశించి డెంగ్యూ ఫీవర్ వస్తుంది. సో మీరు అడిగినట్టు డెంగ్యూ ఫీవర్కి ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది. అది మోస్ట్లీ వర్షాకాలంలో ఎప్పుడైనా కానీ మస్కిటోస్ అనేవి లేకపోతే ఈగలు అనేవి వర్షాకాలంలో ఎక్కువ బ్రీడ్ అవుతాయి. సో అప్పుడు బ్రీడ్ అయినప్పుడు ఈ డిసీజెస్ చాలా కామన్గా వస్తాయి. అండ్ మీరు డెంగ్యూ ప్రాణాంతకమా అని అడిగారు. డెఫినెట్గా డెంగ్యూ అనేది ప్రాణాంతకమే. ఎందుకంటే ఈ వైరల్ ఫీవర్లో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. సింపుల్ వైరల్ ఫీవర్ నుంచి డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్, డెంగ్యూ షాక్ సిండ్రోమ్. అంటే డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అంటే బాడీ లోపల ఈ వైరస్ వెళ్ళిన తర్వాత లోపల ఉన్న ప్లేట్లెట్స్ అనే కణాలని అవి తగ్గించేస్తుంది. సో దానివల్ల ప్లేట్లెట్స్ అనేవి మనకి రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడతాయి. ఎప్పుడైతే ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోతుందో రక్తం గడ్డకట్టే తత్వాన్ని కోల్పోయి వేరియస్ ప్లేసెస్ నుంచి అంటే నోట్లో నుంచి, ముక్కులో నుంచి అండ్ బాడీలో ఎక్కడి నుంచి అయినా కానీ బ్లీడింగ్ అయ్యే ఇది ఉంటుంది. దాంతో పాటుగా స్కిన్ లోపల కూడా మొత్తం బ్లీడింగ్ అయ్యి అండ్ బ్రెయిన్లో కూడా బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్ అనేది వెరీ డేంజరస్. ఇట్లా హిమరేజ్ అనేది బ్లీడింగ్ అనమాట. అది ఎక్కువ అయిపోయిన తర్వాత డెంగ్యూ షాక్ సిండ్రోమ్లోకి వెళ్ళిపోతారు. డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటే మనకి బ్లీడింగ్ ఎక్కువ అవడం మూలంగా పేషెంట్ బీపీ అనేది చాలా లో అయిపోయి పల్స్ రేట్ అనేది చాలా పెరిగిపోయి షాక్ అనే ఫైనల్ స్టేజ్కి వెళ్ళిపోతారు. అండ్ ఈ స్టేజ్లో కనుక మనం పేషెంట్స్కి సపోర్ట్ ఇవ్వలేకపోతే ఆ పేషెంట్స్ చనిపోయే అవకాశం కూడా ఉంది. సో డెంగ్యూ జ్వరాలని ఎర్లీగా కనుక్కోవడము అండ్ సరైన ట్రీట్మెంట్ తీసుకోవడము, ఇన్వెస్టిగేషన్స్ అన్నీ ప్రాపర్గా చేసుకోవడం చాలా అవసరం. డెంగ్యూ ఫీవర్లో మనం అనుకున్నట్టుగా ప్లేట్లెట్స్ అనేవి తగ్గిపోతాయి. సో ప్లేట్లెట్స్ తగ్గిపోయినప్పుడు మనం ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. ప్రతిసారి ప్లేట్లెట్ తగ్గిపోయినప్పుడు వెంటనే ఎక్కించాలని కూడా లేదు. ఎప్పుడైనా ప్లేట్లెట్స్ లెస్ దాన్ 30,000 ఉండి బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ ఉంటాయో అప్పుడే ప్లేట్లెట్స్ ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే బిలో 10,000 ఉన్నప్పుడు ప్లేట్లెట్స్ ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. ప్లేట్లెట్స్ ఎక్కించడంలో కూడా చాలా రకాలు ఉంటాయి. ఒక్కొక్కసారి డైరెక్ట్గా ప్లేట్లెట్స్ ఎక్కించవచ్చు, లేకపోతే ఫ్రెష్ హోల్ బ్లడ్ అంటే ఎవరైనా పేషెంట్స్కి మనకి తెలిసిన వాళ్ళు ఉన్నా, మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా మీరు కంగారు పడక్కర్లేదు. మీరు ఒకవేళ దూరం ప్రదేశంలో ఉన్నారు, హైదరాబాద్ దగ్గరలో లేరు, మీ దగ్గర ప్లేట్లెట్స్ తీసుకునే సౌకర్యం లేనప్పుడు మీరు టెన్షన్ అవ్వాల్సిన అవసరమే లేదు. నార్మల్గా ఎవరైనా హోల్ బ్లడ్ ఇచ్చినా కానీ, ఫ్రెష్ బ్లడ్ ఇచ్చినా, అది ఎక్కించినా దాంట్లో ప్లేట్లెట్స్ ఉంటాయి. సో అది ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా మీరు ప్లేట్లెట్స్ తీసుకోవాలనుకుంటే దాంట్లో రకరకాలు ఉన్నాయి. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటాం. అంటే బ్లడ్లో ఉన్న ఒక తెల్ల సీరంలో ప్లేట్లెట్స్ అనేవి రిచ్గా ఉంటాయి. సో ఆ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే ర్యాండమ్ డోనర్ ప్లేట్లెట్స్ అంటే మల్టిపుల్ డోనర్స్ నుంచి ప్లేట్లెట్స్ తీసుకొని ఎక్కిస్తాం. అండ్ ఇది ఏంటిదంటే కొంచెం క్వాలిటీ అనేది ర్యాండమ్ డోనర్ ప్లేట్లెట్స్లో కొంచెం తక్కువగా ఉంటుంది. అండ్ బట్ ఇట్ ఈస్ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్. కాస్ట్ వైజ్ చూసుకున్నట్టయితే ర్యాండమ్ డోనర్ ప్లేట్లెట్స్ అనేవి అంత ఎక్స్పెన్సివ్ కాదు, ఎవరైనా ఎఫోర్డ్ చేయొచ్చు. అండ్ తర్వాత ఎస్డిపి అని ఉంటుంది, సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్. ఇవి సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ అనేవి చాలా కాస్ట్లీ ఉంటుంది. ఒక ప్యాకెట్ 14,000 నుంచి 15,000 రూపీస్ ఉంటుంది. కానీ దాని క్వాలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది, కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది ఈ ప్లేట్లెట్స్. సో ఈ రకమైన ట్రీట్మెంట్స్తో డెంగ్యూ జ్వరాన్ని ట్రీట్ చేయొచ్చు. అండ్ ఓన్లీ ప్లేట్లెట్స్ ఇవ్వడమే కాదు, డెంగ్యూలో మనం తీసుకోవాల్సింది డెంగ్యూలో లివర్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో డెంగ్యూ ఫీవర్ వచ్చిన వాళ్ళు ఆయిల్ ఫుడ్ తీసుకోకపోవడం, సరైన మోతాదులో డైట్ తీసుకోవడం, డాక్టర్ గారి సలహాలు తీసుకోవడం చేయాలి. అండ్ లివర్ సెల్ ఫెయిల్యూర్ కూడా అవ్వచ్చు. సో లివర్ ఎంజైమ్స్ అనేవి కూడా ఎక్కువ అవుతాయి. సో
సో మనం ఏంటిదంటే డెంగ్యూ అనేది ఓన్లీ ప్లేట్లెట్స్ అనుకుంటాం, అట్లా కాకుండా లివర్ అండ్ కిడ్నీ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. సో ఓ మల్టీ సిస్టమ్ అప్రోచ్ అనేది డెంగ్యూ ట్రీట్మెంట్లో ఎంతైనా అవసరం. సో ఇవన్నీ సరిగ్గా చేసినట్టయితే డెంగ్యూ ఫీవర్ వచ్చినా హిమరేజింగ్ స్టేట్కి వెళ్ళినా కూడా పేషెంట్ని మనం దక్కించుకోగలుగుతాం. అండ్ ఎప్పుడైనా ట్రీట్మెంట్ కంటే అందరికీ తెలిసిన విషయమే, ట్రీట్మెంట్ కంటే ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. సో ముందు రాకుండా చూసుకోవడం మీద కూడా మనం దృష్టి పెట్టాలి. మరి ముందు రాకుండా చూసుకోవాలి అంటే మీకు ఇందాక చెప్పినట్టు ఒక పేషెంట్ నుంచి ఇంకో పేషెంట్కి వస్తోంది డెంగ్యూ జ్వరం అంటే మెయిన్ మస్కిటో దోమల ద్వారా వస్తుంది. సో ఎక్కడైతే నీళ్ళు అనేది నిల్వ ఉండకుండా చూసుకోవాలి. అండ్ ఎక్కువ డెంగ్యూ అనేది ఫ్రెష్ వాటర్లో సర్వైవ్ అవుతుంది. సో ఈ మస్కిటోస్ అనేవి కూడా అంటే మురికి కాలువల కంటే ఫ్రెష్ వాటర్లో ఉంటుంది. సో మనం ఏమనుకుంటామంటే నీళ్ళు స్వచ్ఛంగానే ఉన్నాయి కదా అనుకుంటాం, కానీ స్వచ్ఛంగా ఉన్న దాంట్లో కూడా డెంగ్యూ వైరస్ మల్టిప్లై అయ్యే అవకాశం ఉంది. సో మీ ఇంట్లో ఏ పాత్రల్లో అయినా నీరున్నా మంచినీళ్ళు ఉన్నా వాటిని మూతంతో కవర్ చేసుకోవాలి. అట్లనే ఇంటిపైన ట్యాంక్స్ ఉంటాయి, వాటర్ ట్యాంక్స్, అవి కూడా ఎన్నో రోజులకు కానీ మనం క్లీన్ చేయం, వాటి మీద కూడా మొత్తం కవరేజ్ అనేది పెట్టుకోవాలి. అండ్ డెంగ్యూ పేషెంట్స్ జ్వరం ప్రతిదీ వచ్చిందనుకోండి, ప్రతి జ్వరాన్ని చాలామంది లైట్గా తీసుకుంటారు, ఇది నార్మల్ జ్వరమే అనుకొని ఎట్ ద ఎండ్ కాంప్లికేషన్లో లాంచ్ అయిన తర్వాత కానీ ట్రీట్మెంట్ దగ్గరికి వెళ్ళరు, డాక్టర్ని కన్సల్ట్ చేయరు. అట్లా కాకుండా మీకు ఈ సీజన్లో జ్వరం వచ్చినట్టయితే సరే పారాసెటమాల్ అనేది వేసుకుంటున్నారు, 2 days చూడండి. అండ్ 2 days అయినా కానీ మీకు కంట్రోల్ రాలేదు అనుకుంటే ఖచ్చితంగా మీరు డాక్టర్ని సంప్రదించాలి. అండ్ డాక్టర్ మీకు కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ని అడ్వైస్ చేస్తారు. అండ్ ఇన్వెస్టిగేషన్స్ ఎస్పెషల్లీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఉంటుంది. అండ్ డెంగ్యూకి సంబంధించి యాంటీజెన్ అండ్ యాంటీబాడీస్ చూస్తారు. యాంటీజెన్ అంటే డెంగ్యూ ఉంది అని అప్పుడు మనకి కన్ఫర్మ్ అవుతుంది. యాంటీబాడీస్ అంటే డెంగ్యూ ఇప్పుడు ఉందా లేకపోతే ఇంతకు ముందు వచ్చిందా అనేది కన్ఫర్మ్ చేయడానికి యాంటీబాడీస్ ఉపయోగపడతాయి. అండ్ చాలామంది కూడా కొన్ని నార్మల్ ల్యాబ్స్లో కూడా కార్డ్ టెస్ట్ చేసి మీకు డెంగ్యూ ఉంది అని చెప్పేస్తారు. సో ఆ కార్డ్ టెస్ట్ రిలయబిలిటీ ఎంత అది కూడా మనం చూసుకోవాలి. సో ఎస్పెషల్లీ డెంగ్యూ ఫీవర్కి ఎలీజా టెస్ట్ ఈస్ కన్ఫర్మేటరీ టెస్ట్. సో కార్డ్ టెస్ట్లో పాజిటివ్ వచ్చిందైనా కానీ మీరు కంగారు పడకండి, మీ నియర్ బై ల్యాబ్లో ఎలీజా డెంగ్యూ టెస్ట్ చేయించుకున్నట్టయితే అది డెంగ్యూకు కన్ఫర్మేటరీ, అప్పుడు మీకు అందులో ఉన్నట్టు తెలుస్తుంది. అంతేగాని కార్డులో చూసిన తర్వాత ఐజీజీ డెంగ్యూ పాజిటివ్ వచ్చింది అనుకోండి, అది ఇప్పుడు మీకు ఉన్నట్టు కాదు, ఎప్పుడో ఉన్నట్టు, దానికోసం మీరు భయపడాల్సిన అవసరం లేదు. సో కన్ఫర్మ్ చేసుకోవాల్సింది డెంగ్యూ ఎలిజాతో మీ చుట్టుపక్కల పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. జ్వరం వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేయకండి. అండ్ ఒకవేళ కన్ఫర్మ్ అయినా కానీ భయభ్రాంతులకు గురవాల్సిన అవసరం లేదు. సరైన మోతాదులో సరైన ఆహారం తీసుకుంటూ సరైన మందులు తీసుకుంటూ ఒకవేళ కంట్రోల్ అవ్వకపోతే అండ్ ఇన్పేషెంట్గా అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. సో డెంగ్యూ అనేది ఒక భయంకరమైన జబ్బు అయితే కాదు, అది ట్రీటబుల్ జబ్బు, కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ ఈజీగా కూడా బయటపడవచ్చు.